ప్రైజ్ ది లార్డ్ అండి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. హల్లెలూయా. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా ఏది లక్ష్య పెడతాడంటే మరి హృదయాలను లక్ష్య పెడతాడని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుందండి. అయితే మనుషులకు ఏం కావాలి? మన పైరూపం కావాలి. మనం ఏ విధమైన బట్టలు ధరించుకున్నాం, ఏ విధమైన ఆభరణాలు మనం ధరించుకున్నాం, ఏ కారులో మనం వెళ్తున్నాం, లేకపోతే వెహికల్ ఉందా లేదా, మరి ఇలా మనల్ని చూసి మన యొక్క బాహ్య రూపాన్ని చూసి వాళ్ళు మనల్ని జడ్జ్ చేసి మనతో ఫ్రెండ్షిప్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేసుకుంటారు. అయితే మరి దేవుడు ఏం లక్ష్య పెడతాడు? మన యొక్క హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఈ బిడ్డ నా బిడ్డ, మరి నేను రక్తమిచ్చి నా స్వరక్తమిచ్చి కొనుక్కున్నాను కాబట్టి ఏ స్థితిలో ఉన్నా కూడా మనల్ని దేవుడు లక్ష్య పెట్టే దేవుడు అన్నాడు. మరి మనుషులు మరి ఏ విధంగా మనల్ని చూస్తున్నారో ఆ విధంగా కాకుండా దేవుడు ఏ విధంగా చూస్తున్నాడో మనం ఆలోచించాలన్నమాట. మన దీనస్థితి ఆయనకు తెలుసు, మన యొక్క హృదయ వేదన ఆయనకి తెలుసు, మన యొక్క పరిశుద్ధత కూడా ఆయనకు తెలుసు. మరి మనుషులు ఏదో అన్నారని కాకుండా మరి మనుషుల గురించి కాకుండా మనం దేవుని గురించి ఆలోచించాలని మరి దేవుడు కోరుకుంటున్నాడండి. ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రైజ్ ది లార్డ్.